హలో అండి, డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 M1 సబ్జెక్ట్ కూడా వచ్చి EC2 102 ఉంది కదండి. ఆ సబ్జెక్ట్లోని మోడల్ పేపర్లోని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఈ రెండు ఇక్కడ చెప్పే 2 ప్రాబ్లమ్స్ కూడా మీకు మోడల్ పేపర్లో 3 మార్క్స్కి అడిగిన ప్రాబ్లమ్స్ అండి. ఓకే, ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 0 sin 77x by sin 11x. చేసిన ఫార్ములా ఏంటి? sin x by x ఈక్వల్ టు 1. బట్ మనకి ఇక్కడ ఏముంది? sin 77x by sin 11x ఉంది. బట్ మనకున్న ఫామ్ ఏమో ఇలా. అంటే ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఈ ఫామ్లోకి రాసుకోవాలి అంటే ఫస్ట్ లిమిట్ x టెన్స్ టు 0 sin 77x by 77x into 77x. ఎలా రాశానండి? మనకి sin x by x అనేది 1, బట్ మనకి ఆ ఫామ్లో లేదు. ఆ ఫామ్లోకి రాయాలి అంటే నేను ఎలా రాశాను? sin 77x by 77x into 77. ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోయినాయి అనుకోండి. రిమైనింగ్ మిగిలేది ఏంటిది? 77xే కదా, అందుకే మన కన్వీనియంట్ కోసం ఇలా రాశాను. ఓకే, అలానే డినామినేటర్లో ఏముంది? sin 11x ఉంది. ఆ sin 11xని కూడా ఎలా రాసాను? sin 11x by 11x into 11x. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటి? x ఈక్వల్ టు ఎంత? 77x అనమాట. ఇక్కడ ఏమీ లేదంటే దాని ముందు ఏముంది? 1 ఉన్నట్టు, sin 1x ఉన్నట్టు. ఓకే, అలానే sin 77x by ఇలా రాశాను. ఇప్పుడు ఇక్కడ కూడా అంతే, ఇలా క్యాన్సిల్ అయిన రిమైనింగ్ టర్మ్స్ ఏంటి ఉన్నది? sin 11xే కదా. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ x క్యాన్సిల్ అయిపోతుంది. రిమైనింగ్ ఇక్కడ ఏముంది? 77 by 11. అవి కాన్స్టెంట్స్ కాబట్టి ముందుకు రాసేయండి. 77 by 11 లిమిట్ x టెన్స్ టు 0 sin 77x by 77x by sin 11x by 11x. అంటే ఇప్పుడు ఉందిగా మనకి ఏ ఫార్ములా ఉంది? లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఫార్మే కదా ఇది. ఓకే, లిమిట్ x టెన్స్ టు 0 sin x by x. x by x ఈక్వల్ టు ఎంత అని చెప్పాం మనం? 1 అని చెప్పాం. అంటే ఇక్కడ ఏం రాయొచ్చు మనం? 77 by 11 into 1 by 1. అంటే ఈ లిమిట్ x టెన్స్ టు 0 అనేది న్యూమరేటర్కి అలానే డినామినేటర్ కూడా రిలేటెడే కదా. అందుకే న్యూమరేటర్ల వాల్యూ ఎంత? 1. అలానే డినామినేటర్ల వాల్యూ కూడా 1. 1 by 1 అంటే 1 కదా. అంటే 77 ఎంత వస్తుంది ఆన్సర్ మీకు? 77 by 11. ఇది మీకు ఆన్సర్. ఓకే, ఇదే మోడల్ జస్ట్ వాల్యూస్ మార్చారు చూడండి. ఇంకో మోడల్ ఫైండ్ లిమిట్ x టెన్స్ టు 0 sin 5x by tan 3x. సేమ్ ఇక్కడ కూడా ఏంటి ఫార్ములా మనకి? లిమిట్ x టెన్స్ టు 0 tan x by x ఈక్వల్ టు 1. ఓకే, sin x by x ఈక్వల్ టు 1, అలానే tan x by x ఈక్వల్ టు కూడా 1. అంటే ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు మనం? లిమిట్ x టెన్స్ టు 0 sin 5x by 5x into 5x by డినామినేటర్లో ఏముంది? tan 3x by 3x into 3x. ఓకే, ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయితే ఉండేది sin 5x. అలానే డినామినేటర్లో కూడా ఈ 3x క్యాన్సిల్ అయితే ఉండేది tan 3xే కదా. ఓకే, మన ఫార్ములా కోసం ఇలా రాసామన్నమాట. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? ఇక్కడ x అనేది క్యాన్సిల్ అవుతుంది. ఈ 5/3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఈ 5/3ని ఇలా ముందుకు రాసుకోవాలి. రాసిన తర్వాత లిమిట్ x టెన్స్ టు 0 sin 5x by 5x, ఇది న్యూమరేటర్, బై డినామినేటర్లో ఏమనుంది? tan 3x by 3x అని ఉంది. ఇప్పుడు ఇది ఏ ఫామ్లో ఉన్నట్టు? లిమిట్ x టెన్స్ టు 0 sin x by x ఫామ్లో ఉన్నట్టే కదా. x అంటే ఇక్కడ 5x అని ఉంది. ఇస్ ఈక్వల్ టు ఎంత వాల్యూ? 1. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు? 5/3 ఇంటూ ఈజ్ ఈక్వల్ ఎంత? 1. అలానే డినామినేటర్లో వాల్యూ కూడా ఎంత అవుతుంది? 1 అవుతుంది. 5/3 ఇంటూ 1/1. 1/1 అంటే రిమైనింగ్ ఉండేది ఎంత? 5/3. ఆన్సర్ ఎంత అండి? 5/3. ఓకే, బట్ మీకు 3 మార్క్స్ కాబట్టి ఇలా స్టెప్స్ వేయాలండి. డైరెక్ట్గా మీకు ఆన్సర్ తెలిసినా కూడా 5/3 అని వేస్తే సరిపోదుగా. ఇలా ఫార్ములా రాయాలి. నెక్స్ట్ కనీసం ఈ 3-4 స్టెప్స్ అన్న వేస్తే మీకు 3 మార్క్స్ అనేవి ఫుల్ మార్క్స్ పడతాయి. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.